రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఈఆర్సీని వెంటనే, ఈఆర్సీని వెంటనే, పెన్షన్ల బకాయిలను వెంటనే, పెన్షన్ల బకాయిలను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఈఆర్సీని వెంటనే ప్రకటించాలి, ప్రకటించాలి. హెల్త్ కార్డులను వెంటనే, హెల్త్ కార్డులను వెంటనే అమలు పరచాలి, అమలు పరచాలి, అమలు పరచాలి, అమలు పరచాలి. సిపిఎస్ రద్దు, ఉద్యోగస్తుల హక్కు. సిపిఎస్ రద్దు, సిపిఎస్ రద్దు, సిపిఎస్ రద్దు. ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లను వెంటనే, ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లను వెంటనే. జిందాబాద్, 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 జిందాబాద్. ఈరోజు ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మనము స్టార్టింగ్ మాత్రమే నిరసన కార్యక్రమం ఈరోజు 17 ఏప్రిల్ నాడు మనం ప్రకటించాము. దీన్ని మనము ఇది స్టార్టింగ్ మాత్రమే. మే 15 జిల్లా కార్యాలయం అందరూ నిరాహార దీక్ష చేయాలి. ప్రతి ఒక్కరము పిఆర్స్ అమలు పరిచే వరకు మనము ఊరుకోవద్దు. డిఏలు పెండింగ్లో ఉన్న డిఏలు మొత్తం చెల్లించాలి. 13,000 కోట్ల బకాయిలు మొత్తం ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అండ్ ఇప్పుడున్న ఉద్యోగస్తులకు 12,000 కోట్ల బకాయిలకి ప్రభుత్వము అది వెంటనే మనకు ఇవ్వాలి. మరియు హెల్త్ కార్డ్ని కూడా మనకు ఇవ్వాలి. చాలా మంది ఉద్యోగస్తులు ఇప్పుడు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో చనిపోతున్నారు. పెన్షనర్స్ 206 మంది చనిపోయారు. 206 మంది పెన్షనర్స్ చనిపోతే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరించకుండా వాళ్ళకు ఏ ఇది లేకుండా వాళ్ళకు అమలుపరచలేదు. కావున ప్రతి ఎంప్లాయీ కూడా పార్టిసిపేట్ చేయాలి. మన యొక్క హక్కులను మనము సాధించుకోవాలంటే ప్రతి ఎంప్లాయీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను కోరుకుంటున్నాను. ఉద్యోగుల జేఏసీ ప్రతి ఒక్క ఎంప్లాయీ చిన్న క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ దీంట్లో పాల్గొంటేనే మన యొక్క హక్కులను మనము సాధించుకోగలుగుతాము. మన యొక్క ఇవి మనము భిక్ష కాదు, ఉచితాలు అడుగుతలేము. మనం చేసిన కష్టానికి మన యొక్క బిల్లులు, మనం చేసిన కష్టము, మన కష్టాన్ని మనకు చెల్లించమని మన యొక్క సీఎం గారు మీరు మన కల్వకుర్తి నియోజకవర్గానికి చాలా ముద్దు బిడ్డ మంచి మేము చాలా గర్విస్తున్నాము. మా యొక్క కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మాకు సీఎం అయిందంటే మాకు చాలా చాలా సంతోషము. సార్ ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ ఇంత బాధపడుతున్నారంటే మీరు ఈరోజు మీరు ఈ యొక్క పదవి పొందారంటే ఎంప్లాయీస్